ఈరోజు మన ప్రయాణం బటర్ఫ్లై పార్కులోనే మరో బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే చిల్డ్రన్స్ థీమ్ పార్క్. సో ఆర్టిఫిషియల్ గేమ్స్కి విసిగిపోయిన తల్లిదండ్రులు వీకెండ్లో ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా ఏర్పాటు చేసిన, ప్రత్యేకించి పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ గేమ్స్ దగ్గరికి, పార్క్ దగ్గరికి తీసుకొచ్చేసి సో పిల్లల్ని ప్రకృతి ఒడిలో ఆడుకుంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా సో వీకెండ్లో ఎంజాయ్ చేసే విధంగా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి సో ఈ ప్రకృతి ఒడిలో ఇలా సేద తీరుతూ ఉంటారు పిల్లలతో పాటుగా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పిల్లలకి సంబంధించి థీమ్ పార్క్లో అన్ని గేమ్స్ కూడా ఇక్కడ పెట్టారు. అండ్ ఉయ్యాళ్ళు కానివ్వండి, స్లైడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పిల్లలు ఎక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారనమాట బాగా. అండ్ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు లేరు, పిల్లలు అనే లేరు, చక్కగా. అంటే ప్రకృతి అనగానే ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం కాబట్టి సో ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అయిపోతారు. అండ్ ఇటువైపు మనకి అంతా కూడా పిల్లలది పార్క్ ఉంది కదా, చిన్నపిల్లలకి సంబంధించి. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ జిమ్ ఏరియా ఏర్పాటు చేశారు. మామూలుగా మనం ఉండే నగర జీవితంలో మనం కొంచెం వర్కౌట్స్ చేయాలి, యోగా చేయాలి అని చెప్తారు. ఆ పెద్ద పెద్ద వెహికల్స్ సౌండ్స్లో అక్కడే మనం ఎంతో హాయిగా మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటాము. బట్ ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఓపెన్ జిమ్లో ఇంకా వర్కౌట్స్ చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అండ్ మన బ్రెయిన్ కూడా చక్కగా రిఫ్రెష్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనం వీకెండ్లో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం మన వీక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో చాలా ఫాస్ట్గా చిన్న చిన్న మనం మన సిటీలో చిన్న చిన్న పార్కుల్లో ఇట్లా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా దట్టమైన అడవి. సో ఆ చిన్న చిన్న పార్కుల్లోనే మనం ఓపెన్ జిమ్లో మనం వర్కౌట్స్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.